ఎల్బీ నగర్ దగ్గర బస్ టెర్మినల్ను వనస్థలి పార్క్ దగ్గర ఏర్పాటు చేస్తారనమాట. అంటే ఇక్కడ వనస్థలి పార్క్ ఉంది కదా, వనస్థలి నేషనల్ పార్క్ ఉంది కదా, అక్కడ బస్ టెర్మినల్ చేస్తున్నారని అనుకుంటున్నారు. దాని గురించి ఒకసారి చూద్దాం. ప్రస్తుతం అక్కడ ఎల్బీ నగర్ ఆ ప్రాంతంలోనే బస్ టెర్మినల్ లేదు. ప్రస్తుతం భవిష్యత్ తరాలు పార్కింగ్ చాలా ముఖ్యం అనమాట. ప్రభుత్వ నిర్ణయంతో ఈ వనస్థలి పార్క్ పాడే అవకాశం ఉందన్నమాట. అంటే అంటే మొత్తం వనస్థలి పార్క్ కాదు, దాని బయటన అనమాట. దీని గురించి ఒకసారి చూద్దాం. వాకింగ్ పనికి రాకుండా పోయిన కొంత భాగం ఉంది కదా వనస్థలిపురం. అది ఎల్బీనగర్ సెగ్మెంట్ పరిధిలోని వనస్థలిపురంలోని 1354 హెక్టార్లు, అంటే దాదాపుగా 3345 ఎకరాల్లోని మహావీర్ వనస్థలి నేషనల్ పార్క్ విస్తరించి ఉందన్నమాట. ఎన్నో ఏళ్ల చరిత్రలోని ఈ పార్కులోని కృష్ణజింకలతో పాటు దుప్పులు, కుందేళ్ళు, అటవీ పందులు, ముళ్ళ పందులు, నెమళ్ళు, 100 రకాల పక్షులు కూడా ఉన్నాయి. ఇక్కడ 2 వాకింగ్ ట్రాక్లలో ప్రతిరోజు 100 మంది వాకింగ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పార్కులో కొంత భాగం పాడైపోయింది. మరో అన్యాక్రాంతమే ఆలోచన లేకుండా ఈ పార్కు మరింత ప్రమాదాలు పడబోతుందని కూడా స్థానం చెప్తున్నమాట. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఈ కాంక్రీట్గా మారిపోయిన ఈ ప్రాంతంలోని ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలతో పాటు సిటీ నుంచి వస్తున్న మురుగు ఈ హరణి వనస్థలి పార్కులో చేరి సుమారు 20 ఎకరాల్లో ప్రమాదకర కెమికల్స్ వ్యాపించారన్నమాట. ఆటోనగర్ నుంచి వస్తున్న చెత్త చెదారం, అలాగే సిటీ నుంచి వస్తున్నది కలిపి ఈ పార్కులోనే ఒక 20 ఎకరాలు ప్రమాదకర కెమికల్స్ అయిందన్నమాట. దీంతో ఈ పార్కులో ఉన్న వన్యప్రాణులకు ముప్పుగా మారింది. ఇదిలా ఉండగా ఇప్పుడు పార్క్ ముందు భాగం ఆటోనగర్ వైపు అధునాతన ఏసీ శాటిలైట్ బస్ టెర్మినల్ తీసుకురావాలని ప్రభుత్వం కూడా నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ పూర్తయ్యాయి. 18 కోట్ల నిధులతోటి 24 బస్ బేలతోటి ఈ బస్ టెర్మినల్ నిర్మించాలని అనుకుంటున్నారు. 4 ఏళ్ల క్రితమే ప్రతిపాదన తీసుకుని రాగా వన్యప్రాణులకు ముప్పు వాటే ప్రమాదం ఉందని స్థానికులు దీన్ని అప్పటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆ కాలంలోనే పరిశీలించి కేసీఆర్ టైంలోనే వైల్డ్ లైఫ్ బోర్డుల సమావేశం ఏర్పాటు చేసి టెర్మినల్కు క్లియరెన్స్ ఇచ్చారు. ఇందుకోసం పార్కు సంబంధించి 3 ఎకరాలు, అంటే పార్క్కి 3345 ఎకరాలు ఉంది. అందులో 3 ఎకరాలు బస్సుల కోసం ఉపయోగించిన తప్పేం కాదు, కానీ దాని గురించి పెద్దగా ఆగమైపోతున్నారు జనాలు, అది ఇబ్బంది పడిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన సైతం పంపారన్నమాట. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఇక్కడ బస్ టెర్మినల్ నిర్మించాలని అనుకుంటున్నారు. కేబీఆర్ పార్కు నేషనల్ పార్క్ లాగా రాజకీయ సినీ ప్రముఖులు, ఐఏఎస్ ఐపీఎస్లు మార్నింగ్ వాకింగ్ చేయడానికి వీలుగా సెంటర్ పాయింట్గా కేబీఆర్ పార్క్ ఉంది. సిటీ సెంటర్లో ఉన్న ఇలాంటి పార్కులను ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం శివార్లో ఉన్న వాటిని మాత్రం ఆగం చేస్తుందని చెప్తున్నారు. అభివృద్ధి పేరుతో పచ్చని పార్కును కాంక్రీట్గా మారుస్తున్నారని ఎల్బీ నగర్ సెగ్మెంట్ పరిధిలో వనస్థలిపురంలోని 3345 ఎకరాలను మహావీర్ వనస్థలి నేషనల్ పార్క్ను విస్తరించి ఉంది. ఎన్నో ఏళ్ళలోని పార్కులోని కృష్ణజింకలు ఉన్నాయి. అందుకని అక్కడ బస్ టెర్మినల్ కట్టకూడదని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. అంటే ఆటోనగర్తో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి వచ్చే డ్రైనేజీ, ఇండస్ట్రీ నుంచి వచ్చే మురుగు, కెమికల్ వేస్ట్ పార్కులో చేరుతుంది. సుమారు 20 ఎకరాల్లో మురుగునీరు చేరి అది ఉన్నంత మేర పెద్ద చెట్లు పూర్తిగా ఎండిపోయాయి. వన్యప్రాణులు ఈ మురుగునీరు తాగి రోగాలకు బారిన కూడా పడుతున్నాయి. జంతు ప్రేమికులు కూడా ఇదే విషయం చెప్తున్నారు. మురుగునీరు పార్కులో రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు ప్రభుత్వం. వన్యప్రాణుల జీవానికి ఆటంకం కలిగేలా పార్కు వద్ద బస్ టెర్మినల్ తీసుకురావడం కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. హరిణి వనస్థలి పార్కు 2 గేట్ల నుంచి 100 సంఖ్యలో వాకర్స్ మార్నింగ్ ఈవినింగ్లో వాకింగ్ చేస్తుంటారు. అయితే ఈ బస్ టెర్మినల్ నిర్మాణంతో ఎయిర్ పొల్యూషన్, వాకర్స్కు, వన్యప్రాణులకు సైతం ముప్పు వాటే ప్రమాదం ఉందని, సిటీ సెంటర్లో ఉన్న కేబీఆర్ పార్క్ మాదిరిగా హరిణి వనస్థలి పార్కును కూడా ముందస్తు కాపాడుకుంటే బాగుంటుందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతుందన్నమాట. ఈ ప్లేస్ పెట్టడం కరెక్ట్ కాదని కొంతమంది వాదిస్తున్నమాట. నిర్లక్ష్యం పెట్టి పార్కును అభివృద్ధి చేయాలని అంటున్నారు. ఏ ప్రాంతం అయినా 32% గ్రైండ్ ఉంటే అక్కడ సమతుల్య వాతావరణం ఉండి మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. అడవి చట్టాలు కూడా ఇదే చెప్తుంది. కానీ సిటీలో ఈ పరిస్థితి లేదు. ఉన్న కొంట పచ్చదనాన్ని ఆగం చేస్తున్నారు. హరిణి వనస్థలి పార్కును ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, ఒకవైపు కెమికల్ వాటర్, ఇప్పుడు బస్ టెర్మినల్తో ఇబ్బంది అని ప్రభుత్వం నిర్లక్ష్యం పెట్టి పార్కును కాపాడాలని కొంతమంది అంటున్నారు. కానీ ఈ ప్లేస్లోని కొద్దిగా విశాలంగా కట్టాలి బస్ టెర్మినల్, కడితేనే కొంతవరకు ఉపయోగం జనాలకి. దాని మటుకి ప్రభుత్వం ఎన్ని చెప్పినా ఆ పని జరగడం అందరికీ ఉపయోగం అన్నమాట. ఈ హరిణి వనస్థలి పార్కులోని కొంత ప్లేసులని ముందు భాగంలో కొంత ప్లేసులు కట్టడంలో తప్పలేదు.
ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.